హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ప్రజలందరికీ నమస్కారం. అట్లే మస్తన్నాను కూడా ధన్యవాదాలు. మీ గతంలో కూడా ఎలక్షన్ అయినప్పుడు ప్రచారం కూడా చేసినాము. చంద్రబాబు నాయుడు మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం వేస్తానని ఆనాడు చెప్పినాడు. మేము ఎలక్షన్ లో కూడా చెప్పాం. ఇంటింటికి డోర్ డోర్ పోయి మస్తన్న నేను ఇంకా మన కార్యకర్త అంతా పోయి ఆ భూమిలో చేర మన ఆధ్వర్యంలోన ఇంటింటికి పోయి ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది తల్లికి వందనం వేస్తానని చెప్పినాడు. అదే ప్రకారంగా ఇప్పుడు మా మనువులకు కూడా ముగ్గురున్నా, నాకు మనువులు ముగ్గురికి కూడా అమౌంట్ పడింది. కాబట్టి మన సీఎం గారికి, లోకేష్ గారికి, గుమ్మడి జయరామ్ అన్న గారికి, మస్తన్న అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. నమస్తే. 12వ వార్డు ఆమ్లెట్ మస్తాన్ ఆధ్వర్యంలోన ఈ రోజు అమ్మకు వందనం అనే సన్నివేశంలోన గుమ్మడి జయరామ్ గారి నాయకత్వంలోన ఆమ్లెట్ మస్తాన్ ఆధ్వర్యంలోన ఈ రోజు అప్పుడు మొదటి ముఖ్యమంత్రి ఒక్క మనిషి ఇచ్చడానికే ముక్కుతూ పులుతూ ఎంతో కష్టపడి ఒక్క మనిషి ఎంతో కష్టపడ్డాడు. ఈ పొద్దు ఆ పొద్దు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా ఈ పొద్దు ఇంట్లో నలుగురుని అందరికి వచ్చినట్టుగా మా గేర్లో చాలా సంబరాలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారని ఆ ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకుడు ఆమ్లెట్ మస్తాన్ గారికి వచ్చినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉందని వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ నమస్కారం తెలుపుకుందాం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో ఏం హామీలు ఇచ్చినారో అవన్నీ అనేది నెరవేర్చినాక ఇది అనేది తల్లికి వందనం చెప్పినాడు. కాబట్టి మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నాయి డబ్బులు అని చెప్తున్నా. అందుగురించే మేమంతా సంబరాలు చేసుకుంటున్నాం. బాగా కదలగేరిలో మేమంతా బుడగదంగాలం అట్లా 12వ వార్డులో. అందరికి నమస్కారం. నా పేరు వాణి. 12వ వార్డులో నివాసం ఉంటున్నాను. ఆమ్లెట్ మస్తాన్ వార్డు. నా తల్లికి వందనం పడింది. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు మాట చెప్పిన దానికి ఇది నిర్వహించినాడు. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఒకరికే ఇచ్చినారు, ఇప్పుడు 3 పిల్లలకి ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. మా సంతోషం కోసము నారా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేసినాం. రామారావుకి, నారా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేసినాం. మా వాడికి ఆమ్లెట్ మస్తాన్ కౌన్సిలర్ గారికి నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం పథకం కింద పిల్లలకి డబ్బులు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో అయితే పిల్లలకి ఒకరికే వేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామనడం చెప్పడం జరిగింది. ఈ రోజు మాట చెప్పినట్లుగానే ఆయన మాట నిలబెట్టుకోవడం జరిగింది. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చాలా పండగ వాతావరణం నెలకొంది. మేమంతా మహిళలంతా కలిసి ఆయనకు పాలాభిషేకం చేసుకుని టపాసులతో స్వీట్లు పంచుకొని చాలా ఆనందంగా గడిపాము. చాలా సంతోషంగా ఉంది. ఈ తల్లికి వందనం పథకం చాలా మంది నిరుపేదలకు చాలా సహాయంగా ఉంది. చాలా సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాము. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి చాలా పేరు ధన్యవాదాలు తెలుపుకున్నాము. గతంలో గుమ్మనూరు జయరామ్ అన్న గారు కూడా గతంలో మా వార్డుకు ఇచ్చేసినప్పుడు కూడా మాకు కూడా చాలా భరోసా ఇచ్చి వెళ్ళారు. మీకు ప్రభుత్వం రాగానే చాలా పథకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. అదే విధంగానే ఈరోజు పథకాలు చాలా వేగంగా అమలులోకి వచ్చినాయి. మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈ రోజు మా ఇంట్లో పిల్లలకి 2 చదువుతున్నారు. వాళ్ళిద్దరికి పడడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి మస్తాన్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికి నమస్కారము. చంద్రబాబు నాయుడు డబ్బులు వేసినా మాకు చాలా సంతోషము. ఇద్దరికి వేసినారు తల్లికి వందనము. ఆ సార్ జగన్ వేసినప్పుడు ఒకసారి వేసినాడు, ఒకరికే వేసినాడు. ఈసారి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఇద్దరికి ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి డబ్బులు వేయాలని అనుకున్నాడు. కానీ మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మేమంతా పాలాభిషేకం చేసినాము. ఆమ్లెట్ మస్తాన్ వార్డు 12వ వార్డు మాకు చాలా సంతోషంగా ఉంది.